మీకు చిన్నప్పుడు చదువే చాలా ఇబ్బందికరం అండ్ టుడే యు ఆర్ సంథింగ్. అందరి బాల్యం లాగే నా బాల్యం కూడా గడుస్తూ ఉంది. సో ఈ స్కూల్కి నేను వెళ్ళొచ్చే దారిలో ఏంటంటే, ఇంటికి స్కూల్కి వెళ్ళే దారిలో సో ఒకరోజు అలాగే ఒక పెళ్ళికి వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పాత్రలు కడిగే ఒక ప్లేస్ దగ్గర నేను పెడుతుంటే అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు. సో దాంట్లో ఒక ఆమె మా అమ్మ. ఐ రిమెంబర్ దిస్ ఇన్ యువర్ బుక్. అంటే ఆ థర్డ్ క్లాస్లో మీకు వచ్చినటువంటి ఆలోచన ధోరణి వల్లే, అంటే అక్కడ నుంచి మారిన మీ ఆలోచన వల్లే ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఎస్, ఇప్పుడు ఒక చాప్టర్ ఉంటుంది, ఎవరు నేర్పని విద్య అని ఒక చాప్టర్ ఉంటుంది. సో ఆ చాప్టర్లో ఏం చెప్పానంటే, ఇప్పుడు నన్ను 10th క్లాసు పాస్ అయిన తర్వాత మంచి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఒక కోరిక ఉంది. ఒక ఆవిడ ఏమన్నదంటే, మీలాంటి వాళ్ళు కనీసం ఈ 10వ తరగతి చదవడమే చాలా గొప్ప విషయము, మీ బతుకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా ఇంకో లారీ చూసుకొని లారీ డ్రైవర్ అయిపోని చెప్పేసి. నాకు ఈ బుక్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీ ప్లానింగ్లో మీరు ఒకనొక చోట చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో డబ్బు సంపాదించడానికి చట్టబద్ధంగానే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇదే రిచ్ ప్లాన్లో మీరు స్టార్టప్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని అన్నారు. బట్ ఇక్కడ అగైన్ నేను అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది, అది వేరే విషయం. కానీ అంటే నేను ఒక్కడే కదా, అంటే ఈ రాముడి తర్వాత మంచోని నేనైనా ఫీల్ అవుతుంటా కాబట్టి కళ్ళలో కారం పెట్టి కొట్టే మ్యాటర్ నాకు తెలిసి ప్రతి కామన్ మ్యాన్ ఫ్యామిలీలో జరిగి ఉండొచ్చు. ఇది ఇప్పుడు కొట్టట్లేదు ఎవరు. ఇప్పుడు ధైర్యం ఎక్కడ? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చాలా సుకుమారంగా చూసుకుంటారు. పిల్లలకి ఏమన్నా దెబ్బ తగిలితే చాలా అల్లాడిపోతారు. నాకు మీ నన్ను ఒకసారి కాదు, నేను బుక్ లో ఒకసారి రాసిన, కానీ నిజానికి నన్ను 3 సార్లు కొట్టింది అట్లా. అమ్మ 3 సార్లు కొట్టింది అట్లా, కట్టేసి కన్నుల కారం 3 సార్లు కొట్టింది, భయంకరంగా కొట్టింది. అట్లా ఇప్పుడు ఎవరైనా కొడితే అది 3rd డిగ్రీ అయిపోతుంది. అయిపోతాడు అటు చక్కగా పోయి మా అమ్మ నన్ను కొడుతుంది అంటే అయిపోయి తీసుకొచ్చి లోపలేస్తారు. సరే, నేను దాని విషయం దాటి పక్కకు వస్తే, నాకు ఒకరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే పిల్లల విషయంలో మీరు చెప్పిన ఒక విషయం నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నేను ఇది మర్చిపోతానేమో అని ముందే అడిగేస్తాను మిమ్మల్ని. పేరెంటింగ్ లో గుడ్ పేరెంటింగ్ ఉంది, బ్యాడ్ పేరెంటింగ్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ బ్యాడ్ పేరెంటింగ్. మీరు ఒకరోజు నేను అడిగా, అన్న మీ పిల్లలు కూడా మొబైల్కి బాగా అట్రాక్టివా, మొబైల్ మీద ఎక్కువ గడుపుతారా అంటే మీరు అన్నారు నాతో ఒక్కరోజు ఆ మాట, నేను చిన్న చిన్న కోడి పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారా పిల్లలకి అని ఒక్క మాట అన్నారు. ఐ లవ్ దట్. అంటే పిల్లల్ని టీవీ నుంచో మొబైల్ నుంచో సిస్టమ్ నుంచో దూరం పెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతుంది, కౌన్సిలింగ్లు కూడా ఇప్పిస్తున్నారు ఆఖరికి పేరెంట్స్. అలాంటిది ఒక చిన్న స్టెప్ మీరు చేసింది. ఇంట్లో ఒక కోడి పిల్లని తెచ్చిపెట్టడం లేదు, సరే కొన్ని కోడి పిల్లలో కుక్కో ఏదో ఒకటి జీవిని తెచ్చిపెట్టడం వల్ల అవి పిల్లలు వాటికి అలవాటు పడి మొబైల్ దూరంగా ఉంటున్నారా అనేటువంటి మాట, అసలు అది భలే నాకు చాలా నచ్చింది. అయితే అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నేను మా ఇంట్లో కోళ్ళు పెంచేవాళ్ళం కదా మేము. నా చిన్నప్పుడు, నా పుట్టుకతోనే, నా మొదటి అధ్యాయంలో కూడా నేను ఇంట్లో ఏం చేసేవాడిని అని రాశాను. తమ్ముతో ఆడుకునేవాడిని, కోళ్ళతో ఆడుకునేవాడిని. కోళ్ళు పోతుంటే కోడి తోక పట్టుకొని దాన్ని అలా పరిగెత్తడము, కోడి గుడ్డు పెట్టడము, కోళ్ళను పొద్దుగేయడము, ఇట్లాంటివన్నీ పనులనే నేను చేసిన. సో కోడితోనే నాకు చాలా మంచి అనుబంధం ఉంది. కోళ్ళతోనే నేను చాలా ఆడుకునేవాడిని కదా. కోళ్ళని వాటికి ఇప్పుడు దానా ఇప్పుడు చేతిలో పెట్టాలంటే కూడా చాలా మంది భయపడతారు, అది పొడుస్తుంది అని చెప్పేసి ఒకటి ఉంటది. ఈవెన్ కోడిని పట్టుకోవాలన్నా కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. నేను కోళ్ళని పెంచిన కొన్ని సంవత్సరాలు, అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి అయితే అప్పటి వరకు కోళ్ళు ఉన్నాయి. గుడ్లు కూడా మేము బయట చాలా తక్కువ సందర్భంలో కొన్నాం, ఎందుకంటే ఇంట్లోనే మాకు పుష్కలంగా గుడ్లు ఉండేవి. ఈవెన్ ఆ గుడ్లను కూడా మేము అమ్మేవాళ్ళం వేరే వాళ్ళకి. సో మనకు కోళ్ళతోనే అనుబంధం అనేది ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేశాను పిల్లలు మొబైల్ ఫోన్కి అడక్ట్ అవ్వడం, అది పిల్లల తప్పు కాదు. పిల్లలకు ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే దే వాంట్ టు ప్లే విత్ సంథింగ్. ఏదో ఒకటి ఆడుకోవడానికి కావాలి. ఏం ఆడుకుంటారు వాళ్ళు?
మన దగ్గర అవైలబిలిటీ. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏం చెప్పినా, మనం ఆర్థికంగా ఎదగాలంటే నాకున్న ఆప్షన్స్ ఏంటి అని అనుకున్నా. ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలనుకుంటున్నారు. ఆడుకోవడానికి వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? ఇద్దరు భార్య భర్తలేమో ఇద్దరు జాబులు చేస్తారు. జాబులు చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు అలసిపోయి వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి టైం ఉండదు వంట చేసుకోవడానికి, మిగతా పనులకే వాళ్ళకి టైం సరిపోదు. పిల్లలతో స్పెండ్ చేయడానికి వాళ్ళకి టైం ఏడు ఉంది. సో పిల్లలకి ఏం చేశారు, ఒక ట్యాబో ఒక మొబైల్ కొనిచ్చి వాళ్ళ ముఖాన్ని పడేస్తే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయారు. పిల్లలకి వాళ్ళు ఆడుకోవడానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదన్నా మీరు చూపించాలి. చూసే పిల్లలు వాటితో ఆడుకుంటారు. ఇప్పుడు మా పిల్లలు, నేను మా స్నేహితులు చాలా మంది ఇంట్లో నేను చూసిన, నా స్నేహితుల పిల్లలు మొబైల్ ఫోన్ అడిక్ట్ అయినట్టుగా మా పిల్లలు కాలేరు. కాకుండా నేను చూసుకున్నా జాగ్రత్తగా. నాకు ఎప్పుడైతే అర్థమైందో వీళ్ళని ఇట్లా మనం దూరం ఎస్, అప్పుడు వాళ్ళకు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది ఆల్టర్నేటివ్. ఇప్పుడు మనం పేరెంట్స్ అంటే మనకు మెచ్యూరిటీ ఉంది కదా, మనం ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలి. మనం చూసి వచ్చిందే కదా. ఎస్, సో మనం ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేసినాం. ఇంట్లో వాళ్ళకు ఆల్టర్నేటివ్ అనేది ప్రొవైడ్ చేసినాం. కుక్క పెంచినాం కొన్ని రోజులు, అది కొన్ని రోజుల తర్వాత చనిపోయింది. సో కుక్క పెంచడం అంటే కూడా ఇంట్లో చాలా మంది విసుక్కుంటా ఉంటారు, దానికి మనం సేవ చేయాలి, వస్తుందని, దానికి అడగాలని, చేయాలని. ఈవెన్ ఇప్పుడు కోడి గురించి కూడా, కోడి పెంచినా కూడా అంతే కదా. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఎట్లా అంటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు కోడితోని, భయపడడం అట్లాంటిది ఏం లేదు. దానికి పేరు కూడా పెట్టారు, బుజ్జిబాబు అని పేరు పెట్టారు. కోడికి పేరు పెట్టి కోడితోని మాట్లాడడం, కోడికి దానా తినిపించడం అన్ని వాళ్ళే పిల్లలే చూసుకుంటారు దానికి మొత్తం. సో అట్లా ఒక డేలో దాదాపు ఒక 2 to 3 hours వాళ్ళు కోడితో టైం స్పెండ్ చేస్తారు. వండర్ఫుల్. నా లక్ష్యం ఏంటి, పిల్లల స్క్రీన్ టైం తగ్గించడం. ఐదర్ టీవీ ఆర్ మొబైల్, రెండు కూడా వాళ్ళు చూడడం, స్క్రీన్ టైం అనేది తగ్గాలి వాళ్ళకి. కరెక్ట్. తగ్గాలంటే మనం ఆల్టర్నేటివ్ చేయాలి. రైట్, వండర్ఫుల్. నౌ కమ్ బ్యాక్ టు ద పుస్తకం. ఇప్పుడు నేను బుక్ రాసింది ఆర్థికంగా ఎదగడం గురించి. సో దీంట్లో నేను ఒక మాట కూడా చెప్పిన, పిల్లలకు నేర్పించాలని చెప్పిన. నువ్వు పిల్లలకి ఎలా నేర్పిస్తావు, డబ్బు పొదుపు చేయాలని చెప్పేసి ఎట్లా నేర్పిస్తావు? నువ్వు పాకెట్ మనీ కట్ చేస్తే లెక్చర్ ఇస్తే వాళ్ళు నేర్చుకోరు. లేదా డబ్బుతోని, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత డబ్బు ఇట్లా నీకు చాలా అవసరం పడుతుంది అనేది నువ్వు ఇప్పుడు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో ఎవరింట్లో అయినా నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం పిల్లలకి అప్పుడప్పుడు కొన్ని డబ్బులు ఇస్తుంటాం. అవును, పాకెట్ మనీ, రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు. ఈవెన్ కొందరు బంధువులు ఇంటికి వస్తే పిల్లలకి పోయేటప్పుడు చేతిలో కొన్ని డబ్బులు పెట్టి వెళ్ళిపోతారు, సైలెంట్, పేరెంట్స్ కి తెలియకుండా. ఇది అట్లా నాకు కూడా ఇచ్చిర్రు, నాకు కూడా గుర్తుంది. సో ఇప్పుడు నా పిల్లలకు కూడా అట్లా డబ్బులు ఇస్తున్నాం. సో జనరల్గా డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటే పిల్లలు పక్కనున్న కిరాణా షాప్కు పరిగెత్తుకొని పోయి చాక్లెట్ బిస్కెట్ కొనుక్కొని తినేస్తారు. అది అక్కడికి కథం. సో ఏం చేసినా వీళ్ళిద్దరికి 2 పిగ్గీ బ్యాంక్స్ కొనిచ్చిన. పిగ్గీ బ్యాంక్స్ కొనిచ్చి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు దాంట్లో వేయాలి. సో అట్లా ఒకసారి పిగ్గీ బ్యాంక్ నిండినప్పుడు ఏంటంటే మనకు కరోనా ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది 2020 మార్చి టైంలో. కరెక్ట్. అప్పుడు నా పిల్లలు ఏం చేశారంటే వాళ్ళ పిగ్ బ్యాంక్స్లో ఉన్న డబ్బులు నాకు ఇస్తే నేను వలస కార్మికులకు దాన్ని ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి నేను వాడినా. వండర్ఫుల్. అది పిల్లలకు చెప్పిన, ఇగో నాన్న మీ డబ్బుల్ని నేను ఇట్లా వేరే వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ఇస్తున్నా అని చెప్తే సంతోషంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అది వాడినాం. మళ్ళీ సెకండ్ టైం నిండింది వాళ్ళ పిగ్గీ బ్యాంక్స్. అప్పుడు ఏం చేసినంటే అయోధ్య రామ మందిరంలో నిర్మాణం కోసం పిల్లలతోనే వీళ్ళ పిగ్గీ బ్యాంక్లో జమైన డబ్బులు ఇప్పించిన. ఇంటికి రామ మందిర్ వాళ్ళు వచ్చారు, ప్రతినిధులు వచ్చారు. వస్తే ఈ డబ్బుల్ని తీసి వాళ్ళ పేరులో రాసి, ఇద్దరు పేర్లో, కార్తికేయ అలకనంద పేరులోనే రిసీట్స్ తీసుకొని వాళ్ళ పేరుతో ఇప్పించిన. వాళ్ళకి ఏం చెప్పిన అంటే, నాన్న ఇక్కడ మన గుడి కడుతున్నారు, ఈ గుడిలో ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులతోనే కనీసం ఒక ఇటుకైనా కొంటారు వాళ్ళు. అద్భుతం. గుడికి 2023లో కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను, మీకు చూపిస్తాను, ఈ గుడిలో మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి ఈ గుడిలో అని చెప్పిన. అది వాళ్ళకు ఒక జ్ఞాపకం. ఇప్పుడు మూడోసారి నిండితే ఏం చేసిన అంటే పిల్లలిద్దరిని ఒక జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళిన. కన్నయ్యకు కార్తికేయకి ఒక చెవికి రింగు బంగారంది 3400 రూపాయలు అయింది. ఆ డబ్బులు కన్నయ్య డబ్బులతోని పాపకి రింగ్స్, ముక్కు పుడక అవి ఇప్పించిన, అవి కూడా గోల్డ్వే. సూపర్. ఇప్పుడు వీళ్ళ డబ్బుల్ని వాళ్ళ చేతితోనే తీసుకెళ్ళి జ్యువెలరీ షాప్ కు తీసుకెళ్లి వాళ్ళతోనే వాళ్ళకు గోల్డ్ కొనిచ్చాను, ఇవి మీ డబ్బులే అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి ఇది ఏంటంటే ఈ పాఠం అనేది తల్లో అలా ఉండిపోతుంది. ప్రాక్టికల్ కదా ఇది. నువ్వు డబ్బు పొదుపు చేయాలి, పొదుపు చేస్తే నువ్వు ఇట్లా గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదా నీకు అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు అనే సంగతి
మనం ప్రాక్టికల్ గా వాళ్ళకి చెప్పినాం. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? సో వాళ్ళు ఆటోమేటిక్ గా సేవ్ చేసుకొని ఏదో కొనుక్కుంటాను ఒకటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మొన్న May 7th మా మిస్సెస్ బర్త్డే అయితే మా పిల్లలు ఒక 10 రకాల గ్రీటింగ్ కార్డ్స్ రకరకాలుగా తయారు చేశారు. వాళ్ళ అమ్మకి ఇచ్చారు బర్త్డేకి గ్రీటింగ్ కార్డు. ఎస్, వాళ్ళు సీక్రెట్ గా అమ్మకి తెలియకుండా వాళ్ళే తయారు చేసుకోవడం, వాళ్ళ రూమ్ లో వెళ్ళి తయారు చేసుకొని బాక్స్ లో కాటన్ బాక్స్ లో సేవ్ చేసి పెట్టుకొని బర్త్డే రోజు ఒకటి దానిలో రాశారు హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పేసి ఒక్కో దానికి వాళ్ళే రాసి ఇచ్చారు. 2 పిల్లలు కలిసి తయారు చేశారు. సో అది ఏంటంటే ఒక క్రియేటివిటీ. అది వాళ్ళకి మనం డ్రాయింగ్ అలా చేయాలి అంటే వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ టైం తగ్గించాలి, వాళ్ళకు వేరే వ్యాపకాలు నేర్పించాలి. అట్లా నేర్పించినట్టు దాంట్లో వాళ్ళు చేసినటువంటి పని. రైట్. సో రైట్ పేరెంటింగ్ విషయంలో లేదా విధానంలో ఇది బాగా హెల్ప్ అయ్యేటువంటి ప్రక్రియ. చాలా మంది సేవింగ్స్ అలాగే నేర్పించాను నేను. చాలా అంటే వయసుల గురించి ఎందుకులే కానీ నా మిత్రుల్లో చాలా మంది దగ్గర కూడా విన్నాను. అంటే మా పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారా, లేదంటే సిస్టమ్ ఎక్కువసేపు వాడుతున్నారు, టీవీ చూస్తున్నారా, ఆటలకు కూడా పోవట్లేదు అనేటువంటి కంప్లైంట్ చేసే చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇది వాళ్ళకి హెల్ప్ అవుద్దని, ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది అనమాట. సరే అక్కడ నుంచి పుస్తకానికి వద్దాం మనం. SCR, సౌత్ సెంట్రల్ రైల్వేస్. అది గుర్తుండడానికి నేను SCR అంటే ఇంకేది గుర్తుండాలి, అదే గుర్తుంది. రైల్వేస్ ఒక్కటే బాగా మనకి బాగా ఇంటి దగ్గరే రైల్వే స్టేషన్ నాకేలాగు. ఆ SCR ప్లానింగ్ కానీ లేదంటే ఆ ప్లాన్ ప్రపోజల్ కానీ అంటే అగైన్ ఇది మీ ప్రాక్టికల్ లైఫ్ లో నుంచి వచ్చింది. యూనో స్థిరంగా ఒక ఇన్కమ్ ని పెట్టుకోవడం గురించి. తర్వాత మీరు తెలుగులో భలే పదాలు వాడారు దాన్ని, నిష్క్రియ సంపాదన, ఆదాయం, సంపాదన ఆదాయం, నిష్క్రియ ఆదాయం, లేదంటే రిచ్ గా ఉండేటువంటి విధానం. ఈ 3 ప్లానింగ్ ఏదైతే ఉందో నాకు యాక్చువల్ గా నిష్క్రియ అనే పదం ఇంతకుముందు చాలా సార్లు విన్నా, ఈ పుస్తకంలో చాలా సార్లు చదవడం వల్ల ఇట్ హాస్ రికార్డెడ్ ఇన్ బ్రెయిన్. ఓకే, మనం జనరల్ గా వాడుకలో లేనటువంటి పదం, చాలా రేర్ గా ఎక్కడో ఏదైనా ఆర్టికల్స్ చదివినప్పుడు లేదంటే పుస్తకాలు చదివినప్పుడు వాడేటువంటి పదం నిష్క్రియ. జనరల్ గా నిష్క్రియ అంటే ఆడేం క్రియ లేదు రా భయ్ అని అంటాం. కానీ మీరు దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ బా అద్భుతం. సో వాట్ మేడ్ యూ టు రైట్ ది స్టెప్స్ SCR? అయితే ఇది ఇప్పుడు ఈ బుక్ కోసం రాసిన కంటెంట్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఈ బుక్ లో ఏదైతే రాశానో ఆ SCR ప్రణాళిక అనేది 2008లో తయారు చేసినటువంటి ప్రణాళిక. అది 2008లో నా సాఫ్ట్వేర్ ఎంట్రీ 2008లో తయారు చేసినటువంటి ప్రణాళిక. ఇది మొదట నేను ఎవరికి చెప్పినా అంటే నాకు ఎవరైతే ఉద్యోగ జీవితం ఇచ్చారో సంతోష్, ఆయనకి నేను దీన్ని మొదట చెప్పిన హుబ్లీలో. సో చెప్పినప్పుడు ఆయన దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవడం అని ఒక టాపిక్ వచ్చినప్పుడు, సో ఆబ్వియస్ గా మనము హైదరాబాద్ వాళ్ళం కదా, సో ఎంతైనా ఇప్పుడు ఆయన కర్ణాటక చెందిన వ్యక్తి, మనం తెలంగాణ, మనకున్నటువంటి మెయిన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది దాన్ని గుర్తుపెట్టుకున్నాం, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చాలా సార్లు మనం ట్రావెల్ చేసినాము. SCR అనేది మనకు చాలా సార్లు కనబడుతూ ఉంటది, మనకు వద్దనుకున్నా ఎక్కడో చోట కనబడతా ఉంటది. ఈవెన్ ట్రైన్ ఇంజన్ పైన కనబడతా. సో అట్లా నేను చెప్పిన మాట ఏంటంటే సింపుల్ గా ఇది మా దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అని ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుండిపోతుంది. సో దీంట్లో స్టెప్స్ రాసిన అనమాట. అయితే ఈ స్టెప్స్ రాయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ₹1,00,00,000 సంపాదించాలని చెప్పేసి మొదట కర్ణాటక వెళ్ళినప్పుడు సంతోష్తో అన్న అన్నమాట 2005లో అన్నప్పుడు ఏంటంటే ఆయన నన్ను అడిగింది ఏంది, నువ్వు ఎలా సంపాదిస్తావు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వేశాడు. నిజానికి నాకు ఆన్సర్ తెలియదు, తెలుసుకుంటానని చెప్పిన. తెలుసుకునే ప్రాసెస్లో నేను చాలా పుస్తకాలు చదవడం అవన్నీ నేను చేసిన. ఆ ప్రాసెస్లో కూడా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, లెట్సే ఒక వ్యక్తి, ఇప్పుడు నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, జీవితంలో చాలా కష్టపడి ఒక ఎత్తుకు ఎదుగుతాడు ఆర్థికంగా. సమ్ టైమ్స్ ఏమైతే అంటే ధమాల్మని ఏదో ఒక రీజన్ వల్ల కింద మళ్ళీ పడిపోతుంది ఆర్థికంగా, మళ్ళీ కింది స్థాయికి వస్తాడు. కనీసం రిచ్ నుంచి మిడిల్ నుంచి లోవర్ మిడిల్కో ఎక్కడికో వస్తాడు. ఆ రాకుండా ఆపేటటువంటి ఒక మెకానిజం అనేది లేదు. సో ఆ మెకానిజం నేను క్రియేట్ చేయాలనుకున్నా. ఒకటి, మన ప్రణాళిక ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి ఆర్థికంగా పైకి ఎదగాలి. ఒకవేళ ఏదైనా అనుకోనటువంటి అవాంతరాలు ఏర్పడ్డా ఆ పైకి ఎదిగిన వాడు మళ్ళీ ఒకేసారి కింద పడకుండా మధ్యలో ఒక నెట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి పడిపోతే కింద నెట్ పట్టుకుంటారు. సో నెట్ పట్టుకుంటే ఏంటంటే, నెట్ పట్టుకున్నా మళ్ళీ అతను కింద పడతాడు, కానీ
ఆ దెబ్బ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ, చాలా తగ్గిపోతుంది. సో అట్లాంటి ఒక ఇంపాక్ట్ మన ప్రణాళికలో ఉండాలనేది నేను అనుకున్నా. అనుకొని ఈ యొక్క SCR ప్లాన్ అనేది రెడీ చేసిన. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూస్తే ఎస్ అంటే ఏంటంటే సేఫ్టీ. సో మనిషికి సేఫ్టీ అనేది ఆర్థికంగా, ఇదంతా ఆర్థిక కోణంలోనే. సో ఆర్థికంగా మనిషికి సేఫ్టీ అనేది ఉంటే, సో అతనికి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా అతను దాన్ని తట్టుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది. అవును, అంటే నేను చెప్పే పాయింట్ 2008లో రాసింది ఎంత రిలెవెంట్ అనేది కోవిడ్ మనకు చూపించింది. మెన్షన్ చేసిన. అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు దాన్ని రాసింది కాదు, అది అప్పుడు నేను రాసుకున్నా. సో ఇప్పుడు మెన్షన్ అంటే రిలెవెన్సీ అనేది, అంటే 2008లో రాసినటువంటి పాయింట్ ఈ రోజు ఎందుకు పనికొచ్చింది అనేది చెప్తున్నా. మీరు రిలెవెన్సీ అనే పదాన్ని కూడా చాలాసార్లు వాడారు దీంట్లో. చాలా విషయాలు వాడినా. సో ఇప్పుడు ఒక వ్యక్తి సడన్ గా అనారోగ్యానికి గురైండు. ఆ వ్యక్తి ఆ కుటుంబానికి యజమాని. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అడ్మిషన్ అయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు అతను చికిత్స కోసం ఖర్చు పెడతారు. కరోనా టైంలో అయితే అట్లా ఖర్చు పెట్టినా కూడా ఇంటి యజమానులు చాలా మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు అప్పుల పాలైపోయారు. చాలా మంది తమ ఆస్తుల్ని, భూముల్ని అమ్ముకున్నారు, నగలు అమ్ముకున్నారు, అట్లాంటివన్నీ జరిగినాయి. సో నేను దీంట్లో ఏం చెప్పినా, మీకు తగినంత ఆరోగ్య బీమా ఉండాలని చెప్పిన. హెల్త్ ఇన్సూరెన్స్ నాకు బాగా నచ్చిన పాయింట్స్ అవే. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు. ఈ రెండు కావాలన్నారు. ఈ రెండు కావాలి. ఈ రెండు ఏంటంటే మనిషికి సేఫ్టీని ఇస్తాయి. సేఫ్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనుకుందాం. అతను ఆ కుటుంబ యజమాని ఉన్నాడు. ఆ కుటుంబ పరిస్థితి ఏంది? సపోజ్ ఆ వ్యక్తికి నెలకు 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది. ఆ శాలరీతోని వాళ్ళు ఒక స్థాయి జీవనం గడుపుతూ ఉంటారు. సడన్ గా ఆ యొక్క వ్యక్తి ఆ కుటుంబంలో మాయమైపోతాయి. అప్పుడు వాళ్ళ కుటుంబము గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కొనసాగిస్తూ జీవనం సాగించగలుగుతుందా? కష్టం. ఇప్పుడు పోయిన వ్యక్తిని మనం ఎలాగో తీసుకురాను. నేను ఇప్పుడు ఎవరు పోతారని చెప్పేసి నేను కాదు, ఎవరికి ఏమవుతుందో ఎవరు కూడా ఏం చెప్పలేరు. ఎవరికైనా ఏమన్నా ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అదే లైఫ్. అవును, ఓకే. ఇప్పుడు కరోనా వచ్చి మంచి వాళ్ళు కూడా చనిపోయారు. 30 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఇవన్నీ మనం కళ్ళతో ఇప్పుడు నేను ఇదే ముక్క నేను 2008లో చెప్తే ఏదో కామెడీ అనుకునేవాళ్ళు దాన్ని. కానీ ఇప్పుడు చెప్తే ఏంటంటే దానికి రిలవెన్స్ ఉంది. ఎందుకంటే 30 years ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. సో వీళ్ళ భవిష్యత్ ఏంది? ఎవరు వాళ్ళని ఆదుకుంటారు? ఎంత దగ్గర వాళ్ళు ఉన్నా, ఎంత మనకు క్లోజ్ ఉన్నా, ఏమున్నా మనకు సానుభూతి చెప్తారు. కానీ మనల్ని ఆర్థికంగా ఒక తండ్రి ఉండి చేయాల్సిన పనులని ఎవరు కూడా చేయలేరు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కుటుంబ యజమాని అయితే మీకు పోషించాల్సినటువంటి ఒక కుటుంబం కనుక మీరుంటే, మీరు ఖచ్చితంగా మీ కుటుంబం అంతటికి వర్తించేలాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీరు లేకపోతే మీ కుటుంబం ఆర్థిక స్థితి ఎలా అయితే ఉండాలని మీరు అనుకుంటున్నారో అంత మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి నేను ఈ యొక్క ప్రణాళికలో చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, అనుకోని ఏమైనా జరిగినా కూడా కుటుంబం అనేది అట్లీస్ట్ సేఫ్గా ఉంటుంది. ఇది పెద్ద విషయం కాదు, కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ అంశాన్ని. నాకేమవుతుంది, నేనేం కాదు, నేను 100 ఏళ్ళు బతుకుతా, నాకు ఏ రోగం రాదు అనే ఒక మానసిక ధోరణిలో ఉంటారు. అది వాస్తవం కాదు. నిజానికి కరోనా వచ్చిన వాళ్ళు కూడా అట్లానే అనుకున్నారు. నాకేం కాదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేర్లొద్దు, కానీ మనం సోషల్ మీడియాలో చాలా మందిని చూసినాం. కరోనా వచ్చి చనిపోయిన తర్వాత పలానా కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోండి అని చెప్పేసి అడిగిన వాళ్ళు కూడా మంచి సమాజంలో ఒక మంచి ఉన్న వాళ్ళు కూడా అట్లా పేరు నేను చెప్పదలుచుకోలేదు ఈ సందర్భంలో అప్రస్తుతం. కానీ అటువంటి పరిస్థితి మనకు ఎదురు కావద్దంటే, నువ్వు ఏంది ఇప్పుడు నువ్వు ఒక 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత, ఒక 15,000 పెడితే నీకు టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. సంవత్సరానికి 15,000 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకుంటే 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. చాలా చిన్న విషయం, బట్ అది మనం వద్దు అనుకుంటాం. దాని యొక్క ప్రాధాన్యత అనేది మనకు తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, సంథింగ్ ఏదైనా అయినప్పుడు తెలుస్తుంది. అయ్యో ఆ రోజు తీసుకుంటే బాగుండేది. ఇన్సూరెన్స్ అనేది ఎలాంటిదంటే, అవసరం లేనప్పుడే తీసుకోవాలి దాన్ని. అవసరం ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేవు దాన్ని, వాడు ఇవ్వడు కదా. కరెక్ట్. సో అవసరం లేనప్పుడే తీసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది. ఇది సేఫ్టీలో భాగం. నెక్స్ట్ సి. ఆ సేఫ్టీలో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. కరెక్ట్, రైట్. కొంచెం ఒక కంటిన్యూయన్సీ ఫండ్ ఒకటి పెట్టుకోమని చెప్పి. కంటిన్యూయన్సీ ఫండ్ ఒకటి, తర్వాత గోల్డ్. కొంచెం గోల్డ్ అంటే మనం ఇక స్పెషల్ గా మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంట్లో వాళ్ళకి కొంచెం ఒక, నేను చెప్పిన వాళ్ళ ఒక ఆర్థిక తాతను బట్టి 5 తులాలు 10 తులాలు గోల్డ్ అనేది పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే, సపోజ్ చాలా మందికి
చిన్నగా 10,000 20,000 40,000 సడన్ గా అవసరం పడతాయి. అవును. అవసరం పడ్డప్పుడు ఎవరికో ఫ్రెండ్కి అడగాలి ఏదో. బికాస్ నేను జాబ్ చేసినప్పుడు చాలా మందికి అట్లా డబ్బులు ఇచ్చేవాడిని నేను. మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు ఒక వారంకో 10 రోజులకి ఇచ్చేవాళ్ళు. నా దగ్గర ఉండేటి వాళ్ళ దగ్గర ఉండేటి కావు. మళ్ళీ నా శాలరీ వాళ్ళ శాలరీ ఒకటే అయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి అంతే కదా. కానీ ఉండేటి కావు. సడన్గా అట్లా అవసరం పడితే తీసుకునేది. అది తప్పు కాదు. కానీ ఏంటంటే మన దగ్గరే ఉంటే ఇప్పుడు మన గోల్డే మనం తీసుకొని మనం బ్యాంక్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ మనమే విడిపించుకొని మనమే తీసేసుకుంటాం. నీ నాట్ టు ఆస్క్ ఎనీవన్ అనేది నా పాయింట్. అట్లా కంటిజెన్సీ ఫండ్ మనకి ఎప్పుడన్నా ఒక ఉద్యోగం మారాము లేదా ఏదైనా అట్లాంటివి అవుతున్నప్పుడు ఒక 3 నెలలకు సరిపడంత డబ్బు అంటే మీ శాలరీ 50,000 అయితే 1,50,000 రూపాయలు ఆ డబ్బుని మనము కంటిజెన్సీ ఫండ్ కింద మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇట్లాంటి అత్యవసర పరిస్థితులు ఏ వచ్చినా కూడా ఇతరుల దగ్గర చేయి చాపి మనం డబ్బులు అడగాల్సిన అవసరం అనేది ఉండదు. మీరు 3 నెలలని చాలా సింపుల్ గా చెప్పారు కానీ పుస్తకంలో మాత్రం 6 నెలల నుంచి సంవత్సరం అని రాశారు. అది ఆ వ్యక్తిని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఉపయోగాన్ని బట్టి. ఎస్, వ్యక్తి వాళ్ళకి ఎంత అవసరము అనే దాన్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సి దగ్గరికి వద్దాం. నిష్క్రియ లేదు, మీరు రెండింటిని కలిపేస్తున్నారు. అవేమో ఆదాయ మార్గాలు. అవి ఓకే, అవి ఆదాయ మార్గాలు. ఇదేమో ప్రణాళిక. ఇది అదేమో ఆదాయ మార్గాలు. సి అనేది కంఫర్ట్ ప్లాన్. కంఫర్ట్ ప్లాన్ అంటే ఒక వ్యక్తికి సౌకర్యవంతంగా జీవించడానికి ఏం కావాలో అవి చేయమని చెప్పిన. సో దాంట్లో ఏంది, ఒక వ్యక్తి మనం సౌకర్యంగా జీవించాలంటే ఇల్లు ఉండాలి, తర్వాత తిరగడానికి ఒక కారు బైకు అట్లాంటివన్నీ ఉండాలి. తర్వాత రిటైర్మెంట్, మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం జీవనం ఎలా సాగాలి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. సో ఇట్లాంటివన్నీ జరగడం. తర్వాత పిల్లలకి చదువులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా మనం కొన్ని ఏర్పాట్లు అనేవి మనం ఆదాయం సంపాదిస్తున్నప్పుడే చేసుకోవాలి. కంఫర్ట్ లెవెల్. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓకే, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, కుటుంబంలో పిల్లలకు దీనికి సంబంధించినటువంటి అన్ని టేక్ కేర్ చేయడానికి తగినంత ఆర్థికంగా భద్రత అనేది కల్పించిన తర్వాత నువ్వు డబ్బుతోని రిస్క్ తీసుకోవడానికి నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దానికి ముందు కూడా చేయొచ్చు ఆ పని. అవును. ఎందుకు ఎక్కువ మంది ధనవంతులు కాలేరంటే, లెట్స్ సే నీకు ఈ 2 ప్రణాళికలు ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత నువ్వు రిస్క్ తీసుకొని డబ్బులు పోగొట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏం లేదు. పెట్టిన డబ్బులు అంతవరకే పోతాయి. ఓకే, మిగతావి 2 నిన్ను కాపాడుతాయి. కానీ జనరల్గా ఏంటంటే మనకు ఇప్పుడు సేఫ్టీ ప్లాన్ కానీ కంఫర్ట్ ప్లాన్ కానీ మనం ఏమి ఇంప్లిమెంటేషన్ చేయకుండానే రిచ్ అయిపోదామని నువ్వు లాటరీలు కొనడమో ఇంకా వేరే కొన్ని పనులు అన్ని చేస్తే, అంటే అలాంటి చాలా మంది ఉన్నారు, ఎక్కువ అయ్యారు కూడా. ఆ డబ్బులు పోయిన తర్వాత నీకు మళ్ళీ రికవర్ అవడానికి నీకు ఆప్షన్ ఎక్కడ ఉంది? కరెక్ట్, ఆప్షన్ అనేది లేదు. ఈ 2 ఏంటంటే నీకు నెట్ లాగా ఉపయోగపడతాయి అనమాట. పైనుంచి కింద పడకుండా లెవెల్ 1 లెవెల్ 2 లాగా. ఎస్, లెవెల్ 1 లెవెల్ 2. సో లెవెల్ 3. సో లెవెల్ 3 గేమ్ నువ్వు 0లో ఉన్నప్పుడు ఆడకూడదు. కరెక్ట్. చాలా మంది చేసేది ఏంటంటే డబ్బుతోని 0లో ఉన్నప్పుడు లేదా 1లో ఉన్నప్పుడు లెవెల్ 3 గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంకా లెవెల్ 3లో కూడా ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయి. నేను అవన్నీ రాయలేదు, అవన్నీ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోతుంది. దీన్ని అమలు చేస్తే చాలా అని చెప్పేసి ఇంతవరకు దాన్ని పరిమితం చేసినాను. సో రిచ్ ప్లాన్ లో ఉన్నటువంటి పనులు చేయాలంటే ముందు సేఫ్టీ ప్లాన్, కంఫర్ట్ ప్లాన్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దిస్ బుక్ ఈజ్ అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసిన అంటే పేదరికం నుంచి లేదా మధ్యతరగతి నుంచి పైకి ఎదుగుతున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసిన. ధనవంతులను దృష్టిలో పెట్టుకొని రాయలే. కరెక్ట్. ధనవంతులకు ఇవన్నీ తెలుసు ఆల్రెడీ, అందుకే వాళ్ళు ధనవంతులు అయ్యారు. మున్నూరు నాగరాజు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నేను కేవలం మన వాళ్ళని అంటే నాలాగా వచ్చినటువంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసిన.